పెళ్ళి ఎందుకు చేసుకోకూడదో ముందు చెప్తాను. అందరూ తొందర పెడుతున్నారని చేసుకోకూడదు. వయసు వచ్చేసిందని చేసుకోవద్దు. ఎవరో ఒకరు ఎదురుపడి నువ్వు నాకు నచ్చావు అన్నారని చేసుకోవద్దు. ఈ కారణాల కొరకు పెళ్లి చేసుకున్నారంటే ఖచ్చితంగా మిస్టేక్ చేసినట్లే. పెళ్లి విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ప్రాముఖ్యం. బికాజ్ ఇట్స్ యువర్ ఫ్యూచర్. మన భవిష్యత్తును ప్రభావితం చేసే రక్షణ తర్వాత అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయము వివాహాన్ని గూర్చిన నిర్ణయం. కనుక వివాహ వయసుకు వచ్చిన ప్రతి ఒక్కరూ పెళ్లి గురించి మంచి నిర్ణయం తీసుకోవడానికి ముందు పెళ్లి కోసం ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేయాలి. సో నేను అది యవనస్తులు చాలా మందికి అడ్వైస్ చేస్తాను. స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ యువర్ లైఫ్ పార్ట్నర్. దేవుడు తన చిత్తానుసారంగా నడిపించలాగున ప్రార్థన చేయాలి. రెండవది ఏంటంటే, పెళ్లి సంబంధాల విషయానికి వచ్చినప్పుడు చాలామంది అంటారు, చాలా మంచి అబ్బాయి అండి, చాలా మంచి అమ్మాయి అండి అంటారు. అది యూజువల్గా చెప్పే మాటే. పేరెంట్స్ అయితే ఇక వాళ్ళ పిల్లల్ని బాగా పొగుడుతూ ఉంటారు. తర్వాత తెలిసిన వాళ్ళు కూడా, కనెక్ట్ చేసే వాళ్ళు కూడా అదే మాటలు చెప్తూ ఉంటారు. బట్ రియాలిటీ ఏంటనేది దేవునికి ఒక్కటే తెలుసు. ప్లస్ ఆ అవతల వ్యక్తి మనకి కంపాటిబులా కాదా, కంపాటిబిలిటీ అనే విషయానికి వస్తే స్పిరిచువల్ కంపాటిబిలిటీ, ఆత్మీయంగా సరిపోతారా లేదా అనేది కూడా